హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ప్రతి సంవత్సరం వినాయకుడిని పెడతారండి. ఒక్కొక్కరు 5 డేస్ ఉంచుతారు, ఒక్కొక్కరు 7 డేస్ ఉంచుతారు. అలా ఉంచుతారు కదా. నిమజ్జనం చేసే ముందు రోజు హోమం జరిపిస్తారు, అలాగే భోజనాలు కూడా పెడతారు. అప్పుడు అందరం కూడా ఫ్యామిలీస్తో వెళ్తాము. ఆ రోజు మీట్ అవుతాం అన్నమాట, ఫ్యామిలీస్ అందరము కూడా. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ని చేస్తారనమాట. మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తారనమాట. ఆర్టిఫిషియల్గా వినాయకుడిని పెట్టి ఆ పక్కన వీళ్ళే ఓన్గా ఇలా క్రియేట్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ ఏమో ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. అలానే సోన్ బ్రిడ్జ్ అనేది ఫేమస్ అనమాట. బాల్కొండ అనేసి కొండలు ఉంటాయి అక్కడ బాగా, అవి ప్రిపేర్ చేశారు. ఈ సంవత్సరం అయితే టోల్ ప్లాజా వాళ్ళ బిల్డింగ్ని ప్రిపేర్ చేశారనమాట. ఈ సంవత్సరం టోల్ ప్లాజాని ప్రిపేర్ చేయడానికి ఒక కారణం కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూసారా వినాయకుడు పక్కన లడ్డు కూడా పెట్టారు, పాట పాడతారు కదా లాస్ట్ రోజు. ఇది టోల్ ప్లాజా అనమాట. ఇక్కడ 12 లేన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ తక్కువ లేన్సే పెట్టారు, సరిపోదని. ఇవి కార్స్, ఇది హైవే రోడ్డు, మధ్యలో గ్రీనరీ ఉంటుంది కదా, డివైడర్ ఉండి అది అనమాట. ఇలా బస్సులు, లారీలు, ఈ ప్రతి సంవత్సరం ఈ బొమ్మలు అయితే పెడతారు, బస్సులు, కార్లు అవన్నీ. ఇలా కిందకి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న వినాయకుళ్ళు ఉన్నారు, ఇక్కడ పూజ చేస్తారనమాట. వీళ్ళ ఆఫీస్ వెనకాల గ్రీనరీ ఉంటుందన్నమాట, అది గ్రీనరీ చార్ట్. అలా ప్రిపేర్ చేస్తారనమాట. మార్నింగ్ హోమం అయిపోయింది కదా, హోమం అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా అందరం కూర్చుని కొంతసేపు హౌసీ ఆడుకున్నాం అనమాట. మామూలుగా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళము. ఈ ఇయర్ మాత్రం ఈవినింగ్ వరకు ఉన్నాము. ఇందాక చెప్పాను కదా, టోల్ ప్లాజా ప్రిపేర్ చేయడానికి కూడా కారణం ఉంది అని. అదేంటంటే 2 ఇయర్స్లో మా హస్బెండ్ వాళ్ళ కంపెనీది టెండర్ అయిపోతుందన్నమాట. మళ్ళీ టెండర్ వేశారు 20 ఇయర్స్కి. అది ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఈ 2 ఇయర్స్లో ట్రాన్స్ఫర్స్ ఇచ్చేస్తారనమాట. ట్రాన్స్ఫర్స్ అంటే అదర్ స్టేట్సే ఉంటుంది, అందుకే మేమందరం కూడా చాలా గట్టిగా కోరుకున్నాము మళ్ళీ టెండర్ వీళ్ళకే రావాలి. అదర్ స్టేట్స్ ఎక్కడన్నా ఇచ్చారనుకో పిల్లలకి ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత మళ్ళీ వీళ్ళు అలవాటు అవ్వడానికి ఆ స్టడీస్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. అందుకే మన తెలుగు స్టేట్స్లోనే ఉంటే పిల్లలకి స్టడీకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రాజెక్టు మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీకే రావాలని అయితే అందరం కూడా బాగా కోరుకున్నాము. చూడాలి మా కోరిక ఫలిస్తుందో ఏమవుతుందో. వినాయక చవితి అయితే ఇలా గ్రాండ్గా మా ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. అంటే మా ఆఫీస్ కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అనమాట. మేము నిర్మల్ వచ్చి 9 ఇయర్స్ అయిపోయింది, 10th ఇయర్ అనమాట. 10 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా మా ఆఫీస్ అనే అలవాటు అనమాట. మా ఆఫీస్ అనే వచ్చేస్తుంది ఎవరికైనా చెప్పాలని, ఏమైనా చేయాలన్నా. అందుకే నేను మా ఆఫీస్ అంటున్నాను, ఏమీ అనుకోకండి, నా నోటికి ఇంకా అలా వచ్చేస్తుంది. ఇక్కడ మా బుడ్డోడు పాప ఆడుకుంటున్నారు, దక్షు పాప ఆ పాప పేరు. మా పాప ఇక్షు పాప, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆఫీస్ అంటే వాళ్ళకి ఎంత సంబరమో. ఇంకా ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి పిల్లలందరూ మీట్ అవుతారు కదా, ఇంకా ఆడుతూనే ఉంటారు. లంచ్ ఐటమ్స్ అన్నీ షూట్ చేయడం నాకు కుదరలేదు. ప్లేట్ పట్టుకుని మొబైల్ పట్టుకొని అందరూ తింటూ ఉంటుంటే మళ్ళీ ఏమనుకుంటారో అని అలా చేయడం కుదరలేదనమాట. ఇంకా లంచ్ అది నేను వీడియో తీయలేదు. లంచ్ అయిపోయిన తర్వాత ఇలా లేడీస్ అందరూ కలిసి చైర్స్ అటు పెట్టారనమాట. పిల్లలు కూడా మేము ఆడతామని మాతో పాటు వచ్చేసారు. పిల్లలకి సపరేట్గా పెడతామరా అంటే వాళ్ళు అక్కడ వింటారు, పిల్లలు కదా. మేము మీతోనే ఆడతాము, మీరు గెలుస్తారా మేము గెలుస్తామా అని మాతోనే ఆడారు. కానీ సార్ వాళ్ళు ఏమో మీకు తర్వాత పెడతారు, కానీ రౌండ్ మొత్తం అయిపోయే వరకు పిల్లలు మాతోనే ఉన్నారు. ఇంకా లాస్ట్ రౌండ్కి మాత్రం 2 మిగులుతారు కదా, మళ్ళీ పిల్లలు పెడతామనేసి అలా పిల్లని మా బాబు వచ్చాడు లాస్ట్ వరకు. తర్వాత పిల్లలకి సపరేట్ పెడతామనేసి ఇంకా వాడిని పక్కకి తీసేసి ఇంకా 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దవాళ్ళకి పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి అనమాట. ప్రైజెస్ ఏమి లేవు, ఏదో సరదాగా అలా ఎంజాయ్ చేసామన్నమాట. కుర్చీలు ఆట ఆడి ఫస్ట్ లేడీస్ ఆడాము, తర్వాత పిల్లలు ఆడారు, తర్వాత మా సార్ వాళ్ళందరూ కూడా ఆడారు చైర్స్ ఆట. అలా ఎంజాయ్ చేసాము మేము కుర్చీలాట. ఈ ఆట అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి హౌసీ ఆడామన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ కుర్చీలు ఆట ఆడాము, తర్వాత హౌసీ ఆట ఆడాము అనమాట. ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము వినాయక చవితిని. నెక్స్ట్ డే నిమజ్జనం అనమాట. యాక్చువల్లీ నిమజ్జనానికి మేమైతే రాము ఎవ్రీ ఇయర్, కానీ ఈ ఇయర్
లేడీస్ కూడా వద్దాము అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇస్తారు, మళ్ళీ కలుస్తామో లేదో ఇది ఉందనమాట మా మైండ్స్లో. అందుకే ఇయర్ నిమజ్జనానికి మనం కూడా వద్దాము. యాక్చువల్లీ భోజనాల రోజు పిల్లలకి స్కూల్కి డుమ్మా కొట్టి ఇచ్చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మేమే సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆఫీస్లో, పిల్లలు లేకుండా ఎలా అని. ఇంకా పిల్లలు అయితే ఆ రోజు స్కూల్కి వెళ్ళరు. ఈ రోజు ఎలాగో డుమ్మా కొట్టేస్తారు కదా పిల్లలు, రేపు వాళ్ళని స్కూల్కి పంపించేసి నిమజ్జనానికి లేడీస్ అందరూ రావాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అలా ఆ రోజంతా మాకు సంతోషంగా గడిచిపోయింది. నిమజ్జనం రోజు ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ఇండివిజువల్గా ఫొటోస్ దిగాము. అందరం కలిసి కూడా ఒక ఫోటో దిగాము. అదైతే నా దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉందో చూడాలి. ఇలా లేడీస్ అందరం కూడా ఒక ఫోటో దిగాము అనమాట. మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళ స్టాఫ్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళైతే చాలా కష్టపడి చేశారండి. చాలా రోజులు కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి. ఎందుకంటే అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, చాలా కష్టము, మాన్యువల్గా చేయడం కదా. చాలా రోజులు కష్టపడ్డారు. ఒక 10-15 డేస్ ఏమో ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడి ప్రిపేర్ చేశారనమాట. మీకు ఎలా అనిపించింది ఆ ప్రాజెక్టు? బాగా ఉంది కదా. టోల్ ప్లాజాలానే ప్రిపేర్ చేశారా? మా హస్బెండ్ వాళ్ళ టోల్ ప్లాజానే కాదు, బిల్డింగ్ కూడా, వాళ్ళు ఉండే బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ ఉండింది కదా పక్కన, ఆ బిల్డింగ్ కూడా ప్రిపేర్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ బిల్డింగ్ పైన వీళ్ళకి సోలార్ ప్లాంట్ ఉంటుంది. ఆ సోలార్ ప్లాంట్స్, ట్యాంకు, వాటర్ ట్యాంకు అవి కూడా పెట్టారు. భలే అనిపించింది నాకైతే. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఫ్యామిలీస్ అన్నీ టుగెదర్ అవుతాం, కానీ ఇంత ఎంజాయ్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఈ ఇయర్ మాత్రం మాటలు ఆడుకున్నాము. నిమజ్జనం రోజు కూడా మేము లేడీస్ అందరం వచ్చాము. ఇంకా లేడీస్ అందరం వచ్చి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. మా వినాయక చవితి సెలబ్రేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎలా జరుపుకున్నారో కూడా నాకు తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.